ఒక థాట్ నా మైండ్లోకి వచ్చింది. కొంతమంది అంటారు, సంవత్సరం అయింది, నా గాయం ఇంకా మానలే. సంవత్సరం అయింది, ఈ పర్టికులర్ విషయంలో నా గాయం ఇంకా మానలే. ఐ వాజ్ అనలైజింగ్. చాలా కాలం అయిందో నీ మనసులో కొన్ని గాయాలు మానలేదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారు అట్లా? ఒకరు ఉన్నారు యథార్థంగా చెప్పేవారు. ఇంకోళ్ళు ఇప్పుడు లూస్తున్నాయి చేతులు. మనమందరి మనసులో ఎక్కడో ఏదో గాయాలు ఉన్నాయి, మానని గాయాలు. కొంతమందికి జ్ఞాపకం ఉండవంట, మతి మరుపు కొంచెం తక్కువ. ఆ పేరు ఎత్తితే జ్ఞాపకం వస్తుందంట, ఆ రోజు చెప్తే జ్ఞాపకం వస్తుందంట, ఆ పరిస్థితి వస్తే జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఏం చేసావు నువ్వు? బట్ దెన్ కాలం ఎంతైనా మానకపోతే అది గాయం కాదు, అది మొక్క. యు సీ, అవర్ మైండ్ ఇస్ ద మోస్ట్ ఫెర్టైల్ గ్రౌండ్. ఈ సృష్టి మొత్తంలో ద మోస్ట్ ఫెర్టైల్ అంటే మన మైండేనండి. నువ్వు అందులో ఏ విత్తుతావో చక్కగా మొలుస్తుంది, నో డౌట్. అందుకని యేసు ప్రభు విత్తమాన ఉపమానం గురించి మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ చూసి అపవాది వాక్యాన్ని దొంగిలిస్తానికి ప్రయత్నం చేస్తే నీ మనసులో నుండి ముళ్ళ తప్పులతో ఐహిక విచారము, ధన మోసములు ఎక్కడ? మనసులోనే. మనుషుని చంపేస్తాం. యు సీ, ఎవ్రీ బర్డెన్, ద స్ట్రెస్, ద పెయిన్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యర్ మైండ్. జ్ఞాపకం చేసుకోండి, గాయాలు మాంటలేదంటాం కన్నా అది గాయమా? ఎందుకంటే ప్రతి గాయమ మాంటది, కానీ గాయాలు మచ్చలను వదులుతుంది. గాయాలు మానాల్సిందే, మాంతది, మచ్చలు వదులుతుంది. ఆ మచ్చ అనేది ఎప్పటికైనా ఉండిపోతుంది, కానీ మచ్చ ఉంటుందేమో కానీ నొప్పి ఉండదు. అర్థమవుతుందా? ఎప్పుడైనా చెయ్యి కాలిందా? ఎప్పుడో 4 కుట్లు పడ్డాయా? ఆ నొప్పి ఉంటుందేమో కానీ, ఆ మచ్చ ఉంటుందేమో కానీ ఆ నొప్పి ఉండదు. ఇదంటే అప్పుడైంది ఆ దెబ్బ అని నవ్వుకుంటా చెప్తావు. కానీ కొన్ని విషయాలు మాత్రం టచ్ చేస్తే పెయిన్ వస్తుంది. రిమెంబర్, మేబీ అపవాది వచ్చి, ఐఎమ్ నాట్ సేయింగ్ యు ఆర్ ద డెవిల్, యువర్ మైండ్ ఇస్ ద సాయిల్, డెవిల్ ద సీడ్. గురుగులు, గోధుమలు రెండు ఒకే నెలలో. యేసు ప్రభు చెప్తూ ఉంటాడు, యజమాని తన దాసులతో మంచి విత్తనాలు విత్తిస్తాడంట. దాసులు పడుకున్నప్పుడు శత్రువు వచ్చి చెడ్డ విత్తనాలు విత్తుతున్నాడు. అంటే శత్రువు కూడా విత్తుతాడు అనమాట, జాగ్రత్త. సో మన మైండ్లో ఎప్పుడు దెర్ ఇస్ గుడ్ అండ్ ద బ్యాడ్ గ్రోయింగ్ టుగెదర్, వెయిట్, యూ బెటర్ బీ సెన్సిటివ్. అది విత్తనము అపవాది అని తెలిసిందనుకో, దేవుని అడుగు, దేవా వేరులతో పాటు పీకే ప్రభా, పైన ట్రిమ్మింగ్ కాదు. ఈరోజు చాలామంది ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు, పైన ట్రిమ్మింగ్. గడ్డిని చూడండి, పైన ట్రిమ్ చేయండి, మరలా వస్తుంది. తీయాలంటే ఏం చేయాలి? కొంచెం మందన్న వేసి చంపేయాలి, లేకపోతే మొత్తం వేరులతో పాటు అన్న పీకి తీసేయాలి. యు బెటర్ బీ కేర్ఫుల్ వాట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే అనేక సార్లు అపవాది విషప మాటలు మనలో వేసి మనలో ఉన్న ఆనందము, దేవుడు నీ ముందు పెట్టిన దాన్ని బట్టి ఆనందం లేకుండా కేవలం బాధ, వేదన మాత్రం మిగిలిందేమో. ఇక్కడ ఉన్న మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నానండి, ఎంతమంది నిజంగా దేవునితో చెప్పగలుగుతారు, ప్రభా ఇంకా నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు ప్రభా, ఇంతవరకు చేసిన దాన్ని బట్టి నా జీవితంలో నీకు వందనాలు ప్రభా అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఉన్నారా?